క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మరిచిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు 41 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని భావితరాలకు అందజేసినటువంటి జనార్దన్ గారిని, అదే మాదిరిగా విక్రమ్ గారిని, ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం. నరేంద్ర మోడీ గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాలసీ ఈరోజు దేశానికి ఆదర్శమైంది. భవిష్యత్తులో కూడా ఆదర్శంగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఉద్యమం యాంటీ కాంగ్రెస్ ఉద్యమం. ఈరోజు మీరు చూస్తే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిపాడు, ఉద్యమం చేశాడు, నేషనల్ ఫ్రంట్ పెట్టాడు. ఆయన చేసిన ఫౌండేషన్ చూస్తే ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పీఎం అయ్యారు. 11వ స్థానంలో ఉండే ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి తెచ్చారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానం కాబోతుంది. ఏ దేశానికి లేనటువంటి సుస్థిర పరిపాలన భారతదేశానికి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి రేపు జన్మదినం. ఆ జన్మదినానికంటే ఒక రోజు ముందు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను ఒక్క మాటలో చెప్పాలంటే, రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు వైభవం,
తెలుగుదనానికి ప్రతిబింబం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి నగ్న సత్యం. నేను ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అధైర్యపడక్కర్లేదు. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒక్కసారి చూసి మీరు గాని సంకల్పం చేస్తే ఇది సాధ్యం, సాధించి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. ప్రతిదీ కష్టపడి చదువుకున్నాడు, చేశాడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. అందుకే ఎన్టీఆర్ ఒక ఆదర్శంగా మిగిలారు. 49లో మన దేశం నటుడిగా క్యారియర్ మొదలుపెట్టాడు. పాతాళ భైరవి, మాయా బజార్, లవకుశ, దానవీర సూరకర్ణ, గుండమ్మ కథ, ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు. దేవుళ్ళు చూడలేదు కానీ శ్రీరాముడు ఎట్టుంటాడో, శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో, కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.